నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అనంతపురంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని అత్యద్భుతంగా విజయవంతం చేయాలని ప్లాన్ చేసింది. 10వ తేదీన రేపు ఆ కార్యక్రమం అనంతపురంలో జరగబోతోంది. గెలిచిన 1.5 సంవత్సరంలోనే ఇచ్చిన హామీలు పూర్తి చేశాం. సూపర్ 6 అనేటువంటి ఆ మేనిఫెస్టోని సూపర్ హిట్ చేసేసాం, ప్రజల్లో హిట్ అయిపోయింది అని మేము సంబరాలు చేసుకోబోతున్నామని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల రాష్ట్ర శాఖల బీజేపీ అధ్యక్షుడు, అలాగే జనసేన అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత అందరూ పాల్గొంటారు. ఆయా పార్టీల నాయకులు పాల్గొంటారు, కార్యకర్తలు పాల్గొంటారు. డెఫినెట్గా దాన్ని విజయవంతం చేస్తారు. ఎందుకంటే హామీలు అమలు చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో కూడా మంచి భావనే ఉంది కాబట్టి. అదే సమయంలో వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటి వరకు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. అది ఎంతవరకు ఎంత ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు, చంద్రబాబుస్ మేనిఫెస్టో రికలెక్ట్ చేసి ఏమి సాధించారనేది ఇప్పటివరకు జనాల్లో ఏం చర్చ జరుగుతుందో తెలియదు. అయితే ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళు సూపర్ 6 అమలు చేస్తున్నారు కాబట్టి, అందులో పథకాలు అమలు చేస్తున్నారు కాబట్టి సూపర్ హిట్ అని విజయవంతమైనటువంటి సభని, ఒక విజయోత్సవ సభని పెట్టుకోవడం మంచిదే. కానీ ప్రభుత్వాలు 1.5 సంవత్సరంలోనే వాళ్ళు ఇచ్చిన హామీలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చి అమలు చేసి రాష్ట్రం పరిస్థితి అప్పుల్లో ఉన్న రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించకపోయినా హామీలు అమలు చేసి విజయోత్సవాలు చేసుకోవాల్సిందేనా? అలాంటి పరిస్థితిని ఆంధ్ర, తెలంగాణలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా రాజకీయ నాయకులు తెచ్చిపెట్టారు. ప్రజలే వాటిని ఆహ్వానించారు. ఇదైతే నిర్వివాదాంశం 2 వైపుల నుంచి ఉంది. సరే, ఈ మేనిఫెస్టోని, ఇచ్చిన హామీలని అమలు చేసుకుంటూ లేదా 1.5 సంవత్సరంలోనే అమలు చేశాం అని చెప్పేస్తేనే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆదరించడానికి అవకాశం ఉంటుందా? 1.5 సంవత్సరంలోనే హామీలన్నీ అమలు చేసేస్తే ఎస్ వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేశారు కాబట్టి, పథకాలు అమలు చేశారు కాబట్టి ఓటేద్దామని ప్రజలు అనుకుంటారా? ఎమ్మెల్యేల అవినీతి పరిస్థితి ఏంటి? అభివృద్ధి పరిస్థితి ఏంటి? పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి కూడా ఇచ్చిన హామీలు అమలు చేసాం, 2,70,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో. కానీ 11 సీట్లకే ఎందుకు పరిమితం చేశారు? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేసిన తప్పులేంటి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమం 1.5 సంవత్సరంలోనే సూపర్ హిట్గా చేస్తున్న తప్పులేంటి? ఒకవేళ వీళ్ళు కానీ తప్పులు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డిలానే వీళ్ళని కూడా పంపిస్తారుగా. మరి జగన్మోహన్ రెడ్డిని అంతలా సంక్షేమ పథకాలు, హామీలు నెరవేర్చినా జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేశారంటే, ఇప్పుడు సూపర్ హిట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం మరచిపోతున్న అంశాలు ఏమన్నా ఉన్నాయా సంక్షేమం మాటున? ఒకసారి గుర్తు చేద్దాం, చర్చించే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. ఇది ఆయన చేసి పోయాడు, ఆయన ఏదో విస్మరించడం వల్ల వీళ్ళు చేస్తున్నారు, సూపర్ హిట్ అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విస్మరిస్తున్న అంశాలు ఏమన్నా ఉన్నాయా? కేవలం సూపర్ 6 సూపర్ హిట్ అయితే మళ్ళీ రాబోయే ఎన్నికలకి జనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? గుడ్ సబ్జెక్ట్, అంటే అవసరమైన చర్చ డెఫినెట్గా. ఎందుకంటే ప్రజా తీర్పు, మ్యాండేట్, ప్రజా తీర్పు మ్యాండేట్ అనేది బ్రహ్మ పదార్థమేం కాదు. కాకపోతే రాజకీయ పార్టీలు, నాయకులకి అది బ్రహ్మ పదార్థమే. దాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని అవలోకించటం, దాన్ని డైజెస్ట్ చేసుకోవటం ఎందుకు విఫలమవుతున్నాయి? రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. అంటే వైఫల్యం అక్కడుంది కానీ ప్రజల్లో లేదు. అంతే కదా. ఇప్పుడు ఏది, ప్రజలు ఇవాళ మిమ్మల్ని పాలకులుగా నియమించుకున్నారు, గెలిపించారు. సరే, మీరు కూడా వాళ్ళకి ఏవో హామీలు ఇచ్చారు. కేవలం హామీలు నెరవేర్చాం, మాకు ఓటేయమంటే వేస్తారా? అంటే
ప్రజా తీర్పులో 4 కోణాలు ఉంటాయి, మ్యాండేట్లో 6-7 కోణాలు ఉంటాయి. అంటే అక్షరాలు 4 అక్షరాలు కాబట్టి 4 కోణాలు, 6-7 అక్షరాలు కాబట్టి 6-7 కోణాలు, లేదు 11 కారణాలు, మళ్ళీ 11 రెడ్ అనేరు 11 కోణాలు. ఎందుకంటే ఇక్కడ ప్రవర్తన, ప్రజలు ముందు గమనించే కారణం, కోణం, ప్రవర్తన, తర్వాత పనితీరు, తర్వాత పారదర్శకత, వీటన్నిటికన్నా ముందు అందుబాటు, ప్రజలకి అందుబాటు. ఇన్ని రకాల కోణాల్లో ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని ప్రజలు పిచ్చోళ్ళు, మేము డబ్బులు ఇస్తే ఓటేస్తారు, మేమేదో చాక్లెట్లు ఇదే ఏది ఇప్పుడు ఈ శనగపప్పు ఇవి పంచితే ఓటేస్తారు, పప్పు బెల్లాలు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు అవుతారు. ఒకటి ఇప్పుడు ఇది రేపొద్దున సూపర్ సక్సెస్ ఏదో సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అనంతపురంలో సభ పెట్టారు. నిజంగానే 15 నెలల్లో వాళ్ళు ఇన్ని హామీలు నెరవేరుస్తారని ఊహించాలి. 15 నెలలే, 1.5 సంవత్సరం కూడా కాలే. 15 నెలల్లోనే అద్భుతంగా వాళ్ళు ఇచ్చిన హామీలు దగ్గర దగ్గర మరి నాకు తెలిసి నేను లెక్కేసుకుంటే 1,1,500 కోట్ల బెనిఫిట్. 15 నెలలు అంటే నెలకి 10,000 కోట్లు బెనిఫిట్ ఇచ్చినట్టే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, ఇట్లాగే నేను 136 బటన్లు నొక్కా, 2,40,000 కోట్లు పంపిణీ చేశా, అసలు ఏది అసలు డీబీటీఓ ఇది అనేవాడు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, అసలు మీ ఖాతాల్లో డబ్బులు వేసాను. కానీ ఆయనకు వచ్చినాయి 11. ఇప్పుడు వీళ్ళు 15 నెలల్లో నిన్న తాజాగా మనం చూసాం, ఏది అన్నదాత సుఖీభవ, ఒక్కొక్క రైతు ఖాతాలో 7,000 వేసేసారు. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, రైతులకి 20,000 అన్నారు. అంటే కేంద్రం ఇచ్చేది కాకుండా వీళ్ళు 14,000. జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేశాడు. 12,500 ఇస్తా, కేంద్రం ఇచ్చేది కాకుండా అన్నాడు. 1,000 ఎక్స్ట్రా చెప్పాడు, మళ్ళా 13,500 ఇస్తా, కేంద్రం ఇచ్చేది కాకుండా అని కేంద్రం ఇచ్చేది కలిపాడు. అంటే ఒక్కొక్క రైతుకు అతను 6,000 మోసం అంటూ 30,000 కోట్లు ఎగ్గొట్టాడని ప్రతిపక్షం భారీగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు చేతులు గాలినా కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు నువ్వు రైతు రైతు అని నువ్వు కలవరిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నట్టు కనపడింది మనకి. మిగతా ఎమ్మెల్యేలు అవినీతి, మంత్రుల అవినీతి, ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారా లేదా, లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది, అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఈ అంశాలన్నీ ఇందాక మీరన్న 7, 11లో ఈ అంశాలన్నీ వస్తాయి కదా. ఇవన్నీ విస్మరించకుండా చేసి ఉంటే బహుశా తీర్పు ఎలా ఉండేదో. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అమలు చేస్తున్నాం అంటుంది. మరి ఈ విషయంలో సక్సెస్ అవుతుందా? ఈ విషయంలో కూడా సూపర్ హిట్ కొడితేనే కదా ప్రజలు మళ్ళీ ఆశీర్వదించేది. కర్ణుడి చావుకి కారణాలు కొల్లలంటారు. జగన్ ఓటమి కూడా కారణాలు కొల్లలన్నమాట. ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది ఏది, అణచివేత. మీరు చెప్పిన దాంట్లో దారుణంగా అణిచేశాడు. అసలు ప్రశ్నించే గొంతుని నొక్కేశాడు. అసలు పార్టీల నాయకులు వాళ్ళందరినీ కూడా మరి అరెస్ట్ చేయటం, హౌస్ అరెస్ట్లే కాదు, అసలు ఎక్కడో దాకేందుకు వాళ్ళంతా ఒక పెద్ద టేబుల్ వేస్తారు. పలానా అచ్చెన్నాయుడు 83 రోజులు, కొల్లు రవీంద్ర 53 రోజులు, ధూళిపాల నరేంద్ర 20 రోజులు, చంద్రబాబు 53 రోజులు, జనసేన అసలు పవన్ కళ్యాణ్ ఆయన పైన 8 కేసులు అంట. ఒక 125 మందిని అసలు విశాఖపట్నం పవన్ కళ్యాణ్ టూర్లో అరెస్ట్ చేసి జైలుకి పంపారని. అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి అణిచేశాడో అదొక కారణం అతని యొక్క పతనానికి. అదే కాదు, అభివృద్ధి మీరు చెప్పారు, సంక్షేమం అందించినంత మాత్రాన మరి ఓట్లు పడతాయా? ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదు? జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా ప్రజల యొక్క నాడి పట్టుకోగలిగాడా, అర్థం చేసుకోగలిగాడా ప్రజా తీర్పునంటే? ఇక్కడేంటి, అతని హయాంలో రోడ్లన్నీ గుంతలమయం. కరెక్ట్. ఏది అసలు అవహేళనకు గురయ్యాయి. అప్పుడు తెలంగాణ మంత్రులు కేసీఆరే అన్నాడు, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అన్నాడు. అసలు కేటీఆర్ అయితే బెదిరించాడు, మీరు కనుక బీఆర్ఎస్ కోట్ అయిపోతే ఒకసారి ఏపీ రోడ్ల మీద తిప్పుతా అన్నాడు. అంటే అట్లా రోడ్లు గుంతలమయమే కాదు, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటంలో వైఫల్యం. Hmm. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్లో మనం మాట్లాడుకుంటే నీకు
మరి ఆ రోజు ఎంతమంది? 22 మంది లోక్సభలో, 11 మంది రాజ్యసభలో, 33 మంది ఎంపీల బలం ఉండి కూడా నువ్వు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోయావు. అసలు ఎంత నిస్సిగ్గుగా అతని యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు, ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టాడు. తన కేసులు లేకపోతే తన కుటుంబ సభ్యుల కేసుల కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ 15 నెలలు వీళ్ళు చూడండి, కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు ఎలా తెస్తోంది. అసలు ప్రధాని మోడీ జగన్ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారన్నా ఆంధ్రప్రదేశ్ వచ్చాడా? దేనికన్నా కేంద్ర మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేశారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం 15 నెలల్లో ప్రధానమంత్రి 3 సార్లు వచ్చాడు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో ఫౌండేషన్స్ అవన్నీ వేశారు కదా. ఏదో ఎన్టీపీసీ 1,00,000 కోట్లు ఆ గ్రీన్ హైడ్రోజన్ అన్నాడు, లేకపోతే అమరావతిలో 1,00,000 కోట్లు, అదే 63,000 కోట్లు ఒక రాజధాని పనులు అన్నారు. 3వ విజిట్ అది ఏదో యోగాంధ్ర అనుకుంటాను. అదే అలా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చాడు ఒకసారి ప్రధానమంత్రి. అంటే ఒకటి ప్రజా ప్రయోజనం, అవును, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి? ఇక్కడ ఇష్యూ ఏంటి? పోలవరానికి నిధులు నువ్వెంత తెచ్చావు, ఎంత ఖర్చు పెట్టావు, వీళ్ళెంత తెచ్చారు, ఎలా ఖర్చు పెడుతున్నారు? 12,500 కోట్లు అసలు మరి ఫస్ట్ బడ్జెట్లోనే అక్కడ మరి పెట్టిన పరిస్థితి. అమరావతి ఇవాళ ఏంటి 63,000 కోట్లు వాళ్ళు ఇవ్వడం కాదు, గ్యారంటీ ఉండి రుణ సంస్థల నుంచి ఇప్పించారు. స్టీల్ ప్లాంట్ విశాఖ ఏది ఎందులో అతను నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి? ఇదేదో జనం మీద తోసేయటం కాదు, బ్లేమ్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మరి నీ హయాంలో నువ్వు అసలు వాళ్ళు 1,400 రోజులు ఆందోళన, ఇవన్నీ చర్చ జరుగుతాయి కదా సార్, జనాల్లో జరుగుతాయి కదా. చర్చ కాదు, నఖసిక పర్యంతం చూస్తారు మిమ్మల్ని, మీ పనితీరుని చూస్తారు, మీ యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఇప్పుడు వాళ్ళు మరి 14,000 కోట్లు తెచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్కి. కేంద్రమే 11,000 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు అదొక్కటే కాదు కదా, ఇప్పుడు రాయలసీమ మనం చూస్తున్నాం. నిన్న మోడీ క్యాబినెట్ 2 సెమీ కండక్టర్స్ ప్లాంట్స్కి రాయలసీమలో ఆమోదం చెప్పింది. కరెక్ట్. కొరియా 14,500 కోట్లు, జపాన్ ఒక 600 కోట్లు. ఇవాళ సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ మారుస్తున్నందుకు మరి లోకేష్ బాబు నిన్న కూడా వెళ్ళి ప్రధాని మోడీని కలిసి ధన్యవాదాలు చెప్పటం. అటు ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా మరి రాయలసీమ రూపొందించే ప్రక్రియ మనం చూసాం. లోకేష్ నిన్న కూడా రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చాడు. మేమేమి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అది ఎత్తుకుపోలేదు, కర్ణాటక వాళ్ళు తిరస్కరించారు హెచ్ఏఎల్ విస్తరణ, అందుకని మేము దాన్ని మా రాష్ట్రంలో పెట్టమని రాజ్నాథ్ సింగ్ని అడిగాం. అంటే ఏంటి ఇది? చొరవ. ఇది వాళ్ళ కేంద్రం నుంచి రాబట్టే విధానం. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి ఇవాళ జరగాలి. ఒకటి సంక్షేమం ఒక్కటే ఓట్లు రాల్చదు. సంక్షేమం ఒకటే ఓట్లు రాల్చేదైతే 89లో ఎన్టీఆర్ ఎందుకు ఓడిపోతారు? ఎన్టీఆర్ కన్నా జనాదరణ కలిగిన నాయకుడే కొత్తగా పరిచయం అయింది సంక్షేమం. ఇంకా అసలు అతనే సంక్షేమానికి ఆద్యుడు అంటారు. అదే అంటేనా, అప్పుడే కొత్తగా పరిచయం అయింది సంక్షేమం. అప్పుడు ఇంకా లబ్ధిదారులు చాలా కృతజ్ఞతా భావంతో ఉండాలి ప్రభుత్వం తరపున, ప్రభుత్వం మీద. 2 రూపాయల కిలో బియ్యం పథకం కానీ, పేదోడికి మరి పక్కా ఇల్లు ఏది కాంక్రీట్ స్లాబ్లో ఉండాలంటూ అప్పట్లో ఎన్టీ రామారావు మరి అసలు ఆస్తి హక్కు ఆడబిడ్డలకు ఇవ్వటము, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాడు. అయినా కూడా ఎందుకు ఆయన మరి 89లో ఓడించారు? బాగా చెప్పారు. ఆయనకన్నా జనాదరణ కలిగిన వాళ్ళ ఈ నాయకులు, ఇప్పుడు ఈ సోకాళ్ళు, ఈ పర్సన్స్, ఈ పొలిటీషియన్స్, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎవరికి లేని ఇమేజ్ కదా తనకి. ఎవరు? ఎన్టీఆర్. అలాంటి వ్యక్తినే ఈ ప్రజలు ఎందుకు తిరస్కరించారంటే అదే ప్రజా నాడి, దాన్ని పుచ్చుకోవాలి. అక్కడే వీళ్ళ రాజకీయం. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు డెఫినెట్గా సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడంలో అర్థం ఉంది. దాదాపుగా చెప్పిన హామీలు అమలు చేసుకుంటూ పోతున్నారు.
మిగతా విషయాల్లో మనం మాట్లాడుకున్న దాంట్లో లా అండ్ ఆర్డర్లో, ఎమ్మెల్యేల పనితీరు విషయంలో, అభివృద్ధి విషయంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓన్లీ సూపర్ 6కి మాత్రమే సెలబ్రేట్ చేసుకోవాలా వీళ్ళు? అభివృద్ధి విషయంలో కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చా? హామీల అమలులో డిస్టింక్షన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేసాం. దగ్గర దగ్గర 10,000 కోట్లు ఒక స్కీమే. ఇది అన్నదాత సుఖీభవ. ఇది ఒక 9,000 కోట్లు, ఆల్రెడీ 3,000 కోట్లు ఇచ్చేశారు. లేదు అది ఏది ఉచిత బస్సు. ఇప్పుడు ఇవాళ మహిళలు బ్రహ్మాండంగా ఉచిత బస్సు ప్రయాణం, అదొక 2,000 కోట్లు. ఎట్లా తీసుకున్నా కానీ ఆ సూపర్ 6 ఇవాళ అంటోంది అదే, ఏది డిస్టింక్షన్ అంటోంది. ఇప్పుడు 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, మరి యువతకు అందులో 6 లక్షల కోట్లు గ్రౌండ్ అయ్యాయి, 6 లక్షల మందికి ఉపాధి వస్తోంది. మెగా డిఎస్సి పెట్టారు. రేపొద్దున 15వ తారీఖు సీఎం చేతుల మీదుగా, చంద్రబాబు చేతుల మీదుగా సర్టిఫికేట్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు. ఇది 16,347 మంది టీచర్స్ రిక్రూట్మెంట్. అంటే 13-14 డిఎస్సీలు పెట్టిందే చంద్రబాబు. ఆయన 14-15 ఏళ్ళు సీఎంగా ఉంటే ప్రతి ఏడు డిఎస్సి పెట్టినట్టు. ఇప్పుడున్న టీచర్లందరిలో ఆయనే. ఏది 2 లక్షల మంది టీచర్లను నియమించింది చంద్రబాబే. అయినా కూడా వాళ్ళ ఓట్లు వేస్తారా? వాళ్ళకు వెన్నుగా నిలబడతారా? ఇంకా ఉన్నాయి కారణాలు. కేవలం ఇది ఒక్కటే కారణం కాదు అంటోంది అదే. ఏది హామీలు అమలు చేసినంత మాత్రాన ఓట్లు వెయ్యరు. బటన్లు నొక్కితే జగన్కి వేసారా? మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? సూచన కాదు, ప్రవర్తన ముఖ్యం. అదే నేను అంటుంది, ఈ ప్రభుత్వం కూడా అలాంటి వాటిల్లో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే వీటిలో కూడా సూపర్ హిట్ కొడుతున్నారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో? తప్పటడుగులు ఉంటాయి. మీ అబ్జర్వేషన్ నేను అంటుంది. తప్పటడుగులు మీరు సరిదిద్దుకోవాలి. ఇప్పుడు తప్పటడుగులు మామూలు, ఎవరైనా పడకుండా లేవరు కదా. కానీ ఒకటి ఏది నిర్లక్ష్యం, జనానికి అందుబాటులో ఉండాలా. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అదో ప్రధాన కారణం, జనానికి అందుబాటులో లేకపోవటం. ఆయన ఏంటి, గతంలో పాదయాత్ర చేసి బుగ్గలు నిమిరాడు, గడ్డాలు పుచ్చుకున్నాడు, తల నిమిరాడు, అసలు మామూలు కనెక్ట్ అవ్వలేదు కదా. అంత కనెక్టివిటీ అయినాడు, సీఎం కాగానే లింక్ కట్ అయింది. ప్యాలెస్కే పరిమితం అయ్యాడు, ఏదో స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, మబ్బుల్లో తిరిగాడు, ఆ చెట్లు నరికేశాడు, పరదాలు కట్టుకున్నాడు. జనం కూడా అంతే. ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తినే చూస్తారా? గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు, కింది స్థాయి నాయకత్వాన్ని కూడా చూస్తారా సార్ జనాలు? 2019లో చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడు? కింది స్థాయి వీళ్లతోనే కదా. పాపం ఆయన ఆ రోజు మీరు చూసుంటారు, ఎన్నికల ప్రచారంలో రేపు ఎలక్షన్ అనగా లాస్ట్ మీటింగ్లో నడుం వరకు వంగాడు. అవును, నడుం వరకు వంచి దండం పెట్టి నన్ను చూసి ఓటేయండి అన్నాడు. చెప్పాడు, జరిగే నష్టాన్ని చెప్పాడు, జరగబోయే విధ్వంసాన్ని చెప్పాడు. ఒకవేళ అతను గనక గెలిపిస్తే రాష్ట్రం 30 ఏళ్ళు వెనకపోద్దన్నాడు. విన్నారా? కారణం ఏంటి? చంద్రబాబుదా తప్పు. కరెక్ట్. ఆయన హెచ్చరించాడు, కానీ ఎందుకు వద్దనుకున్నారు? ఆయన మీద వ్యతిరేకతతో కాదు జగన్ని గెలిపించింది. కరెక్ట్. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఎలా అప్పటి ప్రభుత్వాన్ని పతనం చేసింది, జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది, కళ్ళ ముందు కనపడుతున్న దీంట్లో ముందు ఎమ్మెల్యేలంతా కూడా నిరంతరం ప్రజల్లో ఉండటమే కాదు, మమ్మల్ని నఖశిఖ పర్యంతం చూస్తున్నారు, స్కానింగ్ చేస్తున్నారు, స్క్రీనింగ్ జరుగుతోంది అనే ఒక స్పృహ ఉండాలి. రైట్. ఆ స్పృహ గనక కొరవడిందనుకోండి, శిక్ష తప్పదు. ఎన్ని హామీలు నెరవేర్చినా, ఎన్ని సూపర్ హిట్లు, సూపర్ 6లు ఇచ్చినా వీళ్ళు హీరోలు కాదు, అది ముందు తెలుసుకోవాలి. వాళ్ళేంటి సామంతరాజులో రాజరికం కాదు కదా. వాళ్ళేంటి ప్రజలే దేవుళ్ళు అన్నాడు ఎన్టీ రామారావు. మీరంతా పూజారులే కదా. అది ఆ రోల్ మీరు మర్చిపోకూడదు అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఏంటి, వాళ్ళే పెద్ద సామంతరాజులుగా, అసలు ఏంటి ఎవరికి మేము అసలు ఖాతరు చేయాల్సిన పని లేదన్నట్టుగా ఆయన పాపం తప్పు లేకుండా చెప్తున్నాడు. చంద్రబాబు చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మోడీ చెప్తున్నాడు, ఇసుక జోలికి వెళ్ళొద్దు, మద్యంలో ఏలు పెట్టద్దు. ఇసుక జోలికి వెళ్ళినాడు, ఏమయ్యాడు?
కొరుకుపోయింది. అప్పుడు ఎంత చెయ్యి పెడితే అంతవరకు కొరుకుపోయింది. మధ్యలో ఏలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఇవాళ కళ్ళ ముందు కనపడుతున్నా కానీ వీళ్ళు ఇసుక జోలికి వెళ్తే, మద్యం జోలికి వెళ్తే అదే జరుగుద్ది అనమాట. మామూలు షాక్ కాదు, ఇసుక కొట్టే షాకు నీకు హై వోల్టేజ్ షాక్ అన్నమాట. మద్యం ఇంకా దాన్ని మించిన హై వోల్టేజ్. ఒకటి, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటే అది మీ కర్మ. లేదు సుదీర్ఘకాలం నేను చంద్రబాబులాగా 9 సార్లు గెలవాలి, అయ్యన పాత్రులాగా 7 సార్లు గెలవాలి, బుచ్చి చౌదరిలాగా 7 సార్లు గెలవాలి, అట్లా అనుకుంటే జాగ్రత్త పడాలి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.